హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు అందరూ? ఏంటక్క ఎక్కడ గుడి చూపిస్తున్నావు, టెంపుల్ అనుకుంటున్నాను. ఇదైతే కావల్లో. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, అసలు మిస్ అవ్వద్దు. చాలా మంచి టెంపుల్ ఇది. టెంపుల్ వచ్చి కావల్ మండలంలో కొండదిన్నె గ్రామంలో. ఇది మా అమ్మ వాళ్ళ విలేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంటుంది. పోలేరం మరుగు అంటారు, టెంపుల్ కూడా అంటారు. రాముల వారి టెంపుల్ కట్టించినప్పుడు బాగా డెవలప్ చేశారు ఫ్రెండ్స్. అసలు ఎంత అదృష్టం అంటే ఈ తల్లి, పోలేరమ్మ తల్లి, పక్కన వచ్చి చెంచు లక్ష్మి అంట, పక్కన వచ్చి మహాలక్ష్మి తల్లి. వీళ్ళు ముగ్గురికి చాలా ఫ్లాష్ బ్యాక్ అయితే మా ఫ్యామిలీ నుంచే వెళ్ళారు వీళ్ళు ముగ్గురు. ఈమె వచ్చి దుర్గమ్మ. మా అమ్మ అయితే చాలా ఇష్టంగా వెళ్ళించింది ఆమె శూలం పట్టుకోవడానికి. శూలం అసలు ముఖ్యంగా చెప్పాలంటే కలగోలమ్మ చెట్టు అంటారు. పురాతన కాలం నుంచి, మేము చిన్నపిల్లలప్పటి నుంచి ఈ చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే సేమ్ అలాగే ఉంది ఫ్రెండ్స్, ఒకే సైజు. చాలా రోజుల కిందట అనుకుంటా, ఒక 2 years బ్యాక్ అనుకుంటా, అసలు చెట్టు అంతా ఆకే లేకుండా ఎండిపోయింది. అప్పుడైతే ఇంటికి ఒక బిందె లెక్కలో తీసుకెళ్ళి మొత్తం చెట్టుకైతే పోసారు. అప్పుడు చిగురిచ్చింది. చాలా షాకింగ్గా ఉంది కదా. చూడండి, పెయింటింగ్ అంతా బాగా వేశారు. మా తిరణాలప్పుడు, రాములవారి తిరణాలప్పుడు ఆమెకు కూడా బాగా డెకరేషన్ అయితే అంతా బాగా చేస్తారు. ఇక్కడ ఈమెకి కూడా జాతర అయితే చేశారు. అప్పుడైతే వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్, అప్పటికి ఛానల్ పెట్టలేదు. ఛానల్ పెట్టాకే ఇంట్రెస్ట్ వచ్చింది మనకి. దుర్గమ్మ అయితే చూడండి చాలా బాగుంది కదా. ఇవన్నీ పోలేరమ్మకి కట్టేసి చీరలు అన్నీ పక్కన పెట్టుకున్నారు. మా అమ్మ ఉన్నప్పుడు అయితే నీట్గా పెట్టేది. అమ్మ ఎక్కడికి వెళ్ళింది అక్క అనుకుంటున్నారా? చాలా స్టోరీ అయితే ఉంది అమ్మ గురించి. అయితే ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ. చూడండి, కనకాలమ్మ చెట్టు చాలా బాగుంది కదా. అసలు ఆమెకి 2 చీరలు అయితే సరిపోతాయి. ఇక్కడ పోలేరమ్మకి తడవకుండా అయితే రేకులు వేయించారు. వాళ్ళ పిల్లలు చదువుల గురించి మొక్క ఉన్న వాళ్ళు వేయించారు. చెట్టు అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చాలా మందికి నేను ఇస్తుంది. నేను కూడా అక్కడే ఈవినింగ్ టైం అయితే అక్కడికే వెళ్ళి మధ్యాహ్నం టైం కూర్చుంటాను. చాలా చల్లగా ఉంటుంది. మహాతల్లే సాక్షాత్తం అక్కడ ఉంది కదా, అందుకే చల్లగా ఉంటుంది. ఇక్కడ ముగ్గురు దేవతలను మా ఫ్యామిలీ నుంచే వెళ్ళారని చెప్పాను కదా. వీళ్ళ ముగ్గురిని అయితే మా తమ్ముడు పుట్టినప్పుడు మా అవ్వ వాళ్ళని తీసుకొచ్చి ప్రతిష్ఠించింది. ఫస్ట్ అయితే అరుగు ఒకటే, చెట్టు ఒకటే ఉండింది. దీనిలో డబ్బులన్నీ మాకే ఫ్రెండ్స్. అర్చకులం కదా, మేమే తెచ్చుకుంటాం. ఈ ముగ్గురు తల్లిని అయితే మా అవ్వే మా తమ్ముడు కోసం ప్రతిష్ఠించింది అప్పట్లో. తర్వాత బాగా డెవలప్ చేశారు. మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా సబ్స్క్రైబర్లందరినీ దీవించి తల్లి ఆశీర్వదించి. పోలేరమ్మ తల్లి. ఈయన వచ్చి పోతురాజు స్వామి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. పోతురాజు స్వామి అయితే వాళ్ళ తమ్ముడు, పోలేరమ్మ తమ్ముడు. ఇంతే ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.